శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. నా పేరు మహాలక్ష్మి. శ్రీస్మృతి ఛానల్కు స్వాగతం అండి. ఈరోజు నేను స్త్రీలకు సౌభాగ్యాన్ని ఇచ్చేటటువంటి శ్రావణ మంగళవారపు నోము కథ వివరించబోతున్నానండి. పూర్వము ఒక బ్రాహ్మణుడు సంతానము లేకపోవటచే మిగుల తపించుచు సంతానము పొందుటకు పరమేశ్వరుని గురించి ఘోర తపస్సు చేశాను. అప్పుడు కొంతకాలంనకు పార్వతీ పరమేశ్వరులు అతనికి ప్రత్యక్షమై అతని కోరికను తెలుపమనగా ఆ బ్రాహ్మణుడు తనకు సంతానము ప్రసాదించమని ప్రార్థించెను. వారు, నీకు ఆయువు లేని కొడుకు కావాలనా లేక ఐదవతనము లేని కుమార్తె కావాలనా అని ప్రశ్నించిరి. అందులకు ఆ బ్రాహ్మణుడు బదులు చెప్పలేక ఆ విషయమును తన భార్యను అడిగి తెలుసుకుని వచ్చేదనని చెప్పి ఆజ్ఞను పొంది ఇంటికి వచ్చి భార్యను చూచి, మనకు ఆయువు లేని అబ్బాయి కావాలనా లేక ఐదవతనము చాలని అమ్మాయి కావాలనా అని ప్రశ్నించెను. ఆమె, పుట్టి చచ్చినను పుత్రుడే కావాలి, ఆడబిడ్డతో ఆపదలు పడలేము అని చెప్పినది. వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆ మాటలను పార్వతీ పరమేశ్వరులకు విన్నవించుకునెను. అది వినిన వారు అతనితో, ఊరి అవతలి ఉన్న మామిడి చెట్టు పండు ఒక దానిని తీసుకుని నీ భార్యకు ఇవ్వుము అని చెప్పిరి. అది తినిన పిమ్మట ఆమె గర్భవతి అగును అని చెప్పి అదృశ్యమైరి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మామిడి చెట్టుకు దగ్గరకు పోయి ఆశ కొలది చాలా పండ్లను కోసుకొని ఇంటికి వెళ్ళి చూచెను. కానీ అతని ఒడిలో ఒక పండు మాత్రమే ఉండెను. పరమేశ్వరుని ఆజ్ఞకు ఎదురుండదు అనుకుని అతడు ఆ పండును తినమని తన భార్యకు ఇచ్చెను. ఆమె దానిని తినిన వెంటనే గర్భవతి అయ్యెను. తరువాత నవమాసములు నిండిన తరువాత ఒక పుత్రుని కన్నది. ఆ బాలుడు పుట్టినదే తడవుగా యమభటులు వచ్చి ఆ శిశువుని తీసుకుని పోవనిచ్చిరి. అది చూచి తల్లి, నాయనలారా, బిడ్డ పుట్టెను, కానీ పురిటి ముచ్చట తీరలేదు. పురుడైన తర్వాత వీనిని మీరు తీసుకుని పొండని వారిని బతిమాలగా వారు వెడలిపోయిరి. పురుడైపోయెను. మరలా యమభటులు వచ్చిరి. తిరిగి ఆమె, నాయనలారా, బిడ్డ అడుగులు చూచి మేము ఆనందించిన తరువాత తీసుకుని పోవచ్చును. నా మనవిని ఆలకించండి అని కోరెను. వారు మరలా వెళ్ళిపోయిరి. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడు అగుచుండెను. బారసాల పూర్తయ్యెను. ఒకనాడు తన పుత్రునకు అభ్యంగన స్నానం చేయుచుండగా యమభటులు తలుపునకు వచ్చిరి. ఆమె భయముతో దుఃఖించుచుండగా 2 వెచ్చటి కన్నీటి చుక్కల బాలునిపై పడెను. అది చూచి అతడు ఆమెను దుఃఖమునకు కారణము తెలుపవలసినదని కోరెను. ఆమె పొంగి పొర్లుకొని వచ్చుచున్న దుఃఖమును ఆపుకొనలేక బావురుమని ఏడ్చుచు అంతవరకు యమభటులకు తనకు జరిగిన సంభాషణలు చెప్పి, ఇక ముందు నిన్ను ఎలా కాపాడుకోవాలో తెలియక బాధపడుచున్నాను అని చెప్పాను. అది వినిన ఆ బాలుడు తల్లికి ధైర్యం చెప్పి, అమ్మా, నాకు మామయ్యను తోడు ఇవ్వి, నేను మామయ్యతో కలిసి కాశీకి వెళ్ళి వచ్చేదను అని చెప్పాను. అందుకు ఆమె అంగీకరించి తన అన్నను కొడుకుకు తోడిచ్చి కాశీకి పంపుచు పుత్రప్రేమను ఆపుకోలేక ఏడ్చుచుండెను. అప్పుడు ఆ బాలుడు ఒక తులసి మొక్కను పాతి తల్లికి దానిని చూపించి దాని బాగోగులు బట్టి తన యోగక్షేమను ఆమె గ్రహించవలసినదని చెప్పి మేనమామతో కాశీకి పయనమై పోచుండెను. వారట్లు వెళుచూ ఉండగా మార్గమధ్యమున ఒక చక్కని పూలతోట కనిపించగా అందు బస చేసిరి. ఆ తోటలోని పూలను కోసుకొనుటకు ఆ ఊరి రాజు కూతురును చెల్లులను వచ్చి కావలసినన్ని పూలు కోసుకుని తిరిగి ఇంటికి వెళ్ళిపో సమయమునందు వారిలో ఒక గొడవ వచ్చెను. అందులో వారు ఒకరినొకరు ముండల్లారా అని తిట్టుకొనిరి. అప్పుడు రాజకూతురునకు కోపం వచ్చి, నాకు ఈనాటి రాత్రికి పెళ్లి కానున్నది. మా అమ్మ శ్రావణ మంగళవారం నోము నోచుకుని నాకు వాయనం ఇచ్చును. నన్ను ముండా అని అనవద్దని తన చేతిని ఉన్న పువ్వులను నేల మీద పడవేశెను. అవన్నీ ఎగిరిపోయి కొమ్మలను అంటుకొని ఎప్పటివలే ఉండెను. ఆశ్చర్యకరమైన ఆ దృశ్యమును చూచి ఆ తోట అందే ఉన్న బ్రాహ్మణ బాలుడు ఆమె మహాత్మ్యను పొగడి, ఆమె తన భార్య అయినచో ఎంత బాగుండునో కదా అని లోలోపల అనుకొనెను. ఆ పక్కనే ఉన్న అతని మేనమామ ఆ విషయమును గ్రహించి కాశీకి ప్రయాణము చేయు వారికి కాంతాకాంక్ష తగదు అని మందలించెను. అంతలో ఆ బాలికలు తోటను విడిచి తమ తమ ఇళ్లకు వెడలిపోయినారు. రాజుగారు తన కుమార్తెను
పెండ్లి కుమార్తెను చేసి మగపెళ్లివారి కోసం ఎదురుచూచుచూ ఉండిరి. వారంతవరకును రాకుండిరి. ముహూర్తము సమీపించుచుండెను. అంతలో వారి దగ్గర నుండి ఒక వార్తాహరుడు జవాబు తెచ్చి రాజుగారికిచ్చెను. రాజు ఆ ఉత్తరమును చదువుకుని పెండ్లి కుమారునకు జబ్బు చేయుటచే మగపెండ్లివారు రావడం లేదని అక్కడున్న వారికి తెలిపెను. తాను నిశ్చయించుకున్న సమయమునకు పెళ్లి చేయకుండా ఉండడం పరువు తక్కువ అనుకుని ఎరువు పెళ్లి కొడుకుతో పెళ్లి చేయ నిశ్చయించెను. అందుచేత రాజు ఎరువు పెళ్లి కొడుకు కొరకు గ్రామమంతా తిరిగెను. కానీ ఎవ్వరూ ఎరువు పెళ్లి కొడుకుగా ఉండుటకు అంగీకరించలేదు. అప్పుడు ఆ రాజు పూలతోటలో ఉన్న బ్రాహ్మణ బాలుని చూచి అతని మేనమామను బలవంతము మీద ఒప్పించి వానికి తన కుమార్తెను ఇచ్చి వివాహము చేసెను. తరువాత ఒక బంగారు గిన్నెయందు ఫలాహారం నుంచి అతనికి ఇచ్చెను. వాటిని అతడు తినుచుండగా అతని వేలికి ఉన్న ఉంగరము ఆ గిన్నెలో పడెను. దానిని రాజకుమార్తె చూసి తీసుకుని తన వేలికి పెట్టుకుని నిద్రించెను. ఆ నిద్రలో ఆమెకు పార్వతీదేవి కనిపించి ఆమె భర్తకు పాముగండము ఉందని తెలిపి జాగ్రత్త పడవలసిందని హెచ్చరించెను. ఆ పామును ఆమె తల్లి శ్రావణ మంగళవారపు నోము నోచుకున్న ఉన్న కొండయందు పట్టవలెనని ఆజ్ఞాపించెను. అది విని ఆమె ఉలిక్కిపడి లేచి చూచుసరికి ఒక పెద్ద పాము బుసలు కొట్టుచూ నిద్రపోవచున్న పెళ్లికొడుకు దగ్గరకు వచ్చుచుండెను. దానిని చూచి ఆ రాజకుమార్తె భయపడక అటుకుపై ఉన్న నోముకుండ కొరకు చేతిని చాచినది. కానీ అది అందలేదు. పాము మిగుల సమీపమునకు వచ్చుచుండెను. అందుచేత ఆమె సాహసించి అతని తొడపై నిలిచి కొండను దింపి పామును అందు పట్టి ఒక కొత్త రవిక గుడ్డతో దానిమీద వాసిన కట్టెను. సంధ్యారాగపు వేళ ఆ బాలుని మేనమామ అతనిని లేపుకొని కాశీకి పోయెను. తరువాత కొన్ని రోజులకు అసలు పెళ్లివారు పెళ్లి సన్నాహములతో ఆ గ్రామమునకు వచ్చిరి. అప్పుడు ఆ రాజు కూడా పెళ్లి ప్రయత్నాలు చేసి తన కుమార్తెకు పెళ్లి చేయపోయెను. కానీ ఆమె అందులకు అంగీకరించలేదు. మొదటి ముహూర్తమునందు తనను పెళ్లాడిన కాశీకేగిన వాడే తన భర్తయని చెప్పెను. ఆమె తండ్రి అతడు ఎరువు పెళ్లి కొడుకు అని వివరించెను. అందులకు ఆమె అంగీకరించలేదు. అప్పుడు రాజు ఆమెను కాశీకి పోయిన వాడే నీ భర్త అనుటకు నిదర్శనము చూపు అని కోరెను. అందులక ఆ చిన్నది, తండ్రి, నీ 1 సంవత్సరము అన్నదానము చేయము, నేనొక సంవత్సరము తాంబూలదానము చేసెదను, తరువాత నీకు నిదర్శనము చూపెదను. అందులకు రాజు ఒప్పుకునను. 1 ఏడాది పాటు వారిరువురు అలాగే దానములు చేయుచుండిరి. సంవత్సరము పూర్తిగాగానే కాశీ నుండి ఆ బ్రాహ్మణ బాలుడు మేనమామ వచ్చి పూర్వపు పువ్వుల తోటయందే బస చేసిరి. ఆ తోటలో వారు రోజూ రాజకుమార్తె చేయిస్తున్న దానముల గురించి వారికి తెలుపగా వారును అక్కడికి వెళ్ళి భోజనం చేసిరి. తరువాత రాజకుమార్తె వారికి తాంబూలములు ఇచ్చి అతనిని పట్టుకుని ఇతడే నా భర్త అని ఎలుగెత్తి పలికెను. అప్పుడు పెద్దలు వచ్చి ఇతడు నీ భర్త అనుటకు నిదర్శనములేవి అని అడిగిరి. రాజకుమార్తె తన వేలి ఉంగరము తీసి పెళ్లినాడు ఈయన బంగారము గిన్నెయందు ఫలాహారము చేయుచుండగా ఈ ఉంగరము జారి దాని యందు పడినది. దీన్నప్పటి నుండి భద్రపరిచి ఉంచితిని అని చెప్పి దానిని అతని వేలికి తొడిగెను. అది అతనికి చక్కగా పట్టెను. తరువాత ఆమె తనకు పార్వతీదేవి నిద్రలో చెప్పిన మాటలు వాటికి అనుగుణముగా ఆమె చేసిన పనులు తెలిపి కుండనందుకొనుచు తాను అతని తొడపై నిలిచిన దానికి నిదర్శనముగా అతని తొడపై నాటిన పారాణీ కాళ్ల పసుపు జాడలు నిలిచి ఉండుట చూపించినది. తరువాత ఒక కుండను తెచ్చి దానందు పామును పట్టిన సంగతి తెలిపి కుండపైనున్న వాసిన విప్పి అందులో పడిన పాము బంగారు పాముగా మారుట చూపెను. అన్ని నిదర్శనములు కండ్లారగించిన పిమ్మట పెద్దలందరూ ఆమె మాటలకు ఆనందించిరి. తరువాత ఆ రాజు వారిరువురకు నిజముగా పునర్వివాహము చేయించి ఆ బ్రాహ్మణ బాలునితో కూతురునను కాపురమునకు పంపెను. ఆ రాజకుమార్తె అత్తవారింటికి వెళ్తున్నప్పుడు శ్రావణ మంగళవారపు నోము నోచుకుని ఆ కాటుకను పట్టుకుని అత్తవారింటికి వెళ్ళెను. అక్కడున్న ఆ బ్రాహ్మణు బాలుని తల్లిదండ్రులు అతని వియోగమునకు కంటికి మంటికి అనేక ధారగా ఏడ్చుటచే గుడ్డివారై ఉండిరి. గ్రామస్తులందరూ బాలుని పెండ్లి దుస్తులలోనూ పెండ్లాముతోనూ పెండ్లి ఊరేగింపుతోనూ వచ్చుచుండగా చూచి ఆ విషయమును గుడ్డివారై ఉన్న
అతని తల్లిదండ్రులకు తెలిపిరి. కానీ నిరాశాపూరితులై ఉన్న వారా విషయము నమ్మకుండిరి. అంతలో రాజకుమార్తె భర్తతో వచ్చి అత్తమామలకు నమస్కరించి వారు అందులకు ఉండుటచే గ్రహించి తనతో తెచ్చిన కాటుకను వారి కండ్లకు పెట్టినది. వెంటనే వారికి వెనుకటి చూపు వచ్చెను. అది చూచి అందరూ ఆశ్చర్యపడి ఏ నోము నోచితివి అని అడుగగా ఆమె తాను శ్రావణ మంగళవారపు నోము నోచినట్లు తెలిపెను. అప్పటి నుండి మిగిలినవారు కూడా ఆ నోము నోచుచుండిరి. ఈ శ్రావణ మంగళవారపు నోము 5 సంవత్సరములు నోచిన తర్వాత ఉద్యాపనము చేయవలెను. మొదటి సంవత్సరం 5గురు, రెండవ సంవత్సరం 10 మంది, మూడవ సంవత్సరం 15 మంది, 4వ సంవత్సరం 20 మంది, 5వ సంవత్సరం 25 మంది ముత్తైదులను పిలిచి వాయనములు ఇయ్యవలెను. అట్లే 5 సంవత్సరములు చేసిన తర్వాత కొత్తగా పెళ్లి అయ్యే పెళ్లి కుమార్తెకు ఒక కొత్త కుండలో 33 జోడుల అరిసెలు పెట్టి కొత్త రవికల గుడ్డతో దానికి వాసిన కట్టి మట్టెలు మంగళసూత్రములు పెట్టి ఇవ్వవలెను. పద్ధతిలో లోపం వచ్చినను ఫలితంలో లోపము రాదు. అయితే ఈ శ్రావణ మంగళవారపు నోము నోచుకోకపోయినా శ్రావణ మంగళవారపు కథ విని ఆ గౌరీదేవి కృపకు పాత్రులవుతారని కోరుకుంటూ స్వస్తి.